అండ్ ఇందులో పాజిటివ్స్ వచ్చేసి నాకు బాగా నచ్చింది శివాజీ క్యారెక్టర్. ఎప్పుడో ఇందులో సినిమాలో వీర మనోహర్ రెడ్డి అనే క్యారెక్టర్ లో కనిపించిన ఉగ్రహం ఆ ఒక్క పిక్స్ లాగ్ చేశారు. అదైతే మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి. హలో మూవీ లవర్స్, దిస్ ఇస్ కన్నా. వెల్కమ్ బ్యాక్ టు సినిమా. నానిగారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు ఈ సినిమా నచ్చకపోతే హిట్రీ చూడొద్దు అని చెప్పేశారు. అంత కాన్ఫిడెంట్ గా తను ప్రమోట్ చేసిన మూవీ చాలా తక్కువ. అలాంటిది ఈ మూవీకి చెప్పారంటే ఇందులో ఏదో విషయం ఉంది. అందుకే ఈ మూవీకి వెళ్ళిపోవడం జరిగింది. మూవీ అయితే మొత్తానికి కంప్లీట్ చేశారు. దాని రివ్యూ చెప్పే ముందు మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీ దాకా రావడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాం. ఈ రోజు నేను చూసిన మూవీ పేరు కోట్, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై రామ్ జగదీష్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శ్రవణ్ భరద్వాజ్. దీని రన్ టైం 2:35. స్టేట్ వర్సెస్ నోబడీ. ఈ స్టేట్ వర్సెస్ నోబడీ అనేది అంటే ఏది కన్సిడర్ చేసుకొని పెట్టారో అనేది నాకు కొంచెం అర్థం కాలేదు. అంటే స్టేట్ అంటే వాళ్ళ ఊరు మొత్తం కలిపి లైక్ పోలీస్, లాయర్ అండ్ పొలిటీషియన్ ఇట్లా మొత్తం అన్ని కలిపి స్టేట్ అనుకొని ఒక నోబడి చందు క్యారెక్టర్ ని తీసుకొని రెండిటికి అట్లా టైటిల్ కింద పెట్టడం జరిగిందా, లేదా స్టేట్ అంటే పాక్సో యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేసుకొని అండ్ చందుని ఒక క్యారెక్టర్ నోబడి క్యారెక్టర్ కింద కన్సిడర్ చేసుకొని చెప్పడం జరిగిందా అనేది నాకు అర్థం కాలేదు. బట్ ఏదైతేనే మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాం. నాకు నచ్చిందా లేదా అంటే నచ్చింది, బాగుంది చూడడానికి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోర్ కొట్టలేదు. చాలా డీసెంట్ గా మూవీ అనేది ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటుంది, బాగుంది. అండ్ ఇందులో పాజిటివ్స్ వచ్చేసి నాకు బాగా నచ్చింది శివాజీ క్యారెక్టర్. దీన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, కొంతమంది డైరెక్టర్స్ ఫస్ట్ ఒక నెగిటివ్ షేడ్ తీసుకుంటే అది లాస్ట్ వరకు కంటిన్యూ చేయకుండా మధ్యలో ఏదో తన లైఫ్ లో 2 పాజిటివ్ థింగ్స్ జరిగాక ఆ నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఫేడ్ అవుట్ అయ్యి పాజిటివ్ కింద చేంజ్ అవుతుందని చూపిస్తారు. కానీ ఈ మూవీలో శివాజీ గారి క్యారెక్టర్ హైలైట్ గా పర్ఫామ్ చేశారు. ఆ నెగిటివ్ షేడ్ అనేది త్రూ అవుట్ ద ఎండ్ వరకు క్యారీ చేయగలిగారు. అదైతే మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఎప్పుడో ఇందులో సినిమాలో వీర మనోహర్ రెడ్డి అనే క్యారెక్టర్ లో కనిపించిన ఉగ్రహం ఆ ఒక్క 2 seconds తన ఫేస్ లో ఏదైతే కనబడుతుందో సేమ్ ఈ మూవీ త్రూ అవుట్ లో కనిపిస్తుంది. మీరు నమ్మకపోతే మూవీ చూసాక ఒకసారి ఇందిరా సీన్ లో వచ్చిన 2 seconds ఆ నేమ్ చెప్పినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ని ఈ మూవీ మొత్తం ఎక్స్ప్రెషన్ మొత్తం ఫార్వర్డ్ చేశారు. అంత బాగుంది తన క్యారెక్టరైజేషన్. ఇందులో నాకు నెగిటివ్ షేడ్స్ ఈ మధ్య నచ్చుతున్నాయి. ఇందులో అయితే అస్సలు ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. శివాజీ గారు అయితే పిక్స్ లాగ్ చేశారు. అండ్ మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే అందరూ చాలా డీసెంట్ గా ఉన్నాయి. కానీ ఈ మూవీలో 80% మూవీ అనేది ఇందులో అందరూ వల్ల సక్సెస్ఫుల్ గా హిట్ అయితే అందులో 50% నేనైతే శివాజీ గారికి ఇస్తాను. మిగతాదంతా స్టోరీలో ఏవైతే కోట్ సీన్స్ ఉన్నాయో అవి మనకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. దీని తర్వాత ఏంటి అనేది ఆడియన్స్ ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ కలిగించారు. ఇందులో నాకు నెగిటివ్ వచ్చేసరికి ఓన్లీ 2 things. ఒకటి, ఎండింగ్ కొంచెం డల్ గా అనిపించింది. అండ్ సెకండ్ థింగ్, ఏదైతే ఎండింగ్ లో జరిగిన బీజిఎం ఉందో అది కొంచెం మంచిగా ఉండుంటే ఆ సీన్ కొంచెం ఎలివేట్ అయ్యేదని నాకు అనిపించింది. ఆడియన్స్ కి కొంచెం కనెక్టింగ్ వేలో అది ముందుకు తీసుకెళ్లేది అనిపించింది. ఈ 2 things ఇందులో నాకు డల్ గా అనిపించాయి. ఓవరాల్ గా మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. థియేటర్ లో చూసేయచ్చు ఫ్యామిలీ అంతా తీసుకెళ్లి. ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి మన చందు అండ్ జాబిలి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఒక బ్రేక్ పడుతుంది. శివాజీ గారి క్యారెక్టర్ ఎంట్రీ అండ్ పాక్సో యాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పాక్సో యాక్ట్ వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది, దాని నుంచి మన ప్రియదర్శి చందుని ఎలా బయటపడేస్తాడు అనేది స్టోరీ. ఇది మీరు థియేటర్ లో చూస్తారు. అయితే ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఓన్లీ లవ్ స్టోరీ అండ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే రైజ్ అవుతుందో అది ఫస్ట్ హాఫ్ లోనే చూసేస్తాం. ఆ సెకండ్ హాఫ్ మాత్రం దీని రెజల్యూషన్ ఉంటుంది. ఇదంతా ఓవరాల్ గా చాలా బాగుంది. కొంచెం కామెడీ ఉంది, మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఒక సీరియస్ సిచ్యువేషన్ లో కూడా మన ప్రియదర్శి కామెడీ ఎక్సలెంట్ గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ ఎండింగ్ చెప్పా కదా కొంచెం డల్ అండ్ బీజిఎం ఎలివేషన్ ఉంటే సీన్స్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండే. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఏంటంటే, ఈ మూవీ బాగున్నా బాగోకపోయినా హిట్ 3 మూవీకి అయితే మనందరం వెళ్తామని నాని అన్నకి బాగా తెలుసు. అంత ఎలివేషన్ ఇచ్చాక హిట్ 3 మూవీ ఎవరైనా చూడకుండా ఉంటారా? మీకు కనుక నా మూవీ రివ్యూ హానెస్ట్ గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్, గంట తెలుసు కదా, అండ్ లైక్, షేర్ ఇది మాత్రం మీరు చేసేయండి. ఇంకా మళ్ళీ ఇలాంటి రివ్యూస్ తో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను. దట్స్ ఆల్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.